ఆ ఇన్స్‌పెక్టర్ దర్శన్‌ని సెల్‌లో పెట్టి బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆనందభైరవి పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. దర్శన్‌ని ఇన్స్‌పెక్టర్ కొట్టడం చూసి ఆనందభైరవి ఎస్ఐ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ సెల్‌లో నుంచి బయటకు వచ్చి ఏంటి ఆనందభైరవి గారు అని అడుగుతూ ఉంటాడు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఓహ్! మీ అబ్బాయి తప్పు చేయడం కరెక్ట్. మేము ఇంటరాగేషన్ చేయడం తప్పా అని ఎస్ఐ అంటూ ఉంటాడు. నా కొడుకు హత్య చెయ్యలేదు. నా కొడుకు హత్య చేశాడని మీరు ఎలా ఆరోపిస్తారు అని ఆనంద ఎస్ఐని నిలదీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీ వెధవలు అనన్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అనన్య టెన్షన్ పడుతూ ఏంటి అక్కడ అప్డేట్స్ అని అడుగుతూ ఉంటుంది. శరణ్య చచ్చిపోయిందండి అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు అని అనన్య రౌడీకి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక రౌడీ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది. శరణ్య ఇనుప రాడ్ తీసుకొని రౌడీలను ఇద్దరిని కూడా కొట్టిపడేస్తుంది. ఇక రౌడీల దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆనంద నాకు కాస్త సమయం ఇవ్వండి ఎస్ఐ గారు, మా లాయర్తో మాట్లాడతాను అని ఆనంద లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. శరణ్య ఫోన్ చేసే సమయానికి ఆనంద భైరవి ఫోన్ బిజీ వస్తూ ఉంటుంది. ఇక శరణ్య అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం చేస్తూ ఉంటుంది.